తేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే కుడి చేతితో ముక్కు పట్టమ్మ. ఓం భూహం ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గోదేవస్తనేమహి ధియో యో న ప్రచోదయాత్ జ్యోతిరసమృతం బ్రహ్మభూద్భూస్వరం చేదిశే మమ అనుభాయిష్యావర్జతం శ్రీమాన్ గోత్రః బయటి బాలగోత్రః వనితా నామదేశ్యాయిష్యాభూర్జతం. నమస్కారం చేసుకుని మనసులో చెప్పుకో. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోభీష్ట సిద్ధ్యర్థం బృహత్ ఉమా వ్రత సమయే గౌరీ పూజా సమయే గణాధిపతి పూజాం కరిష్యే. నీళ్ళలో వేలు ముంచు అంతే. వినాయకుడి పువ్వు అక్షతులకి వినాయకుడికి దండం పెట్టాలి. గణానాం ద్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదానుసృణవన్నోదపిశ్చేదహాదం. శ్రీమహాగణాధిపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓ పువ్వు ఇందులో వేసుకుని 3 సార్లు నీళ్ళు జల్లు. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి స్నపయామి స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓ పువ్వు గంధం ముట్టి దేవుడి మీద జల్లు. గంధద్వారాందురాదర్శాం నిత్యపష్టాం కరీషిణిం ఈశ్వరేకం సర్వభూతానాం దామయోపయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుష్పణీః అలాచ్య పుండరీకాని సముద్రస్య గృహాయమే. పువ్వులు పూజ్యించక్కడ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయే నమః. ఓం శ్రీమహాగణాధిపతియే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. 2 అగరొత్తులు వెలిగించమ్మా. వనస్పత్యుర్భవేద్దివ్యేర్నానాగంధైః సుసంయతం ఆగ్రేయః సర్వదేవానాం రూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతియే నమః. ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి. దీపానికి దండం పెట్టు. సాక్షాత్తు దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధాచమనం సమర్పయామి. పువ్వుతో నీళ్లు తీసుకుని అరటిపాట మీద బెల్లం మీద నీళ్లు గల వినాయకుడు చూపించామా. శ్రీ మహాగణాధిపతి నమః. గుడ కదలి నివేదనం సమర్పయామి. నివేదయామి నివేదయామి నివేదయామి. తాంబూలం చేవి కర్పూర తాంబూలం సమర్పయామి. 2 అక్షతలు వినాయకుడి వేసి వినాయకుడికి దండం పెట్టాలి. నమస్కరోమి నమస్కారాలు సమర్పయామి. 2 అక్షతలు నేల దూడ కింద ఆకులు వదిలిపెట్టమ్మా. సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. గణాధిపదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర. ఒకసారి వినాయకుడు తమలపాకుతో కలిపి గణపతికు యథాస్థానం ప్రవేశయామి. కోపనాద్రే పునర్ర ఆగమనాయ చ యస్మిన్ యజమానస్య బయటి బాలగోత్ర వనిత నామదేశ్యాః ఈశ్యాభివృద్ధ్యర్థం. బృహద్యమా గౌరీదేవత ముద్దిశ్య గౌరీదేవత నేడల వేలు ముంచమా. గౌరీదేవత పూజాం కరిష్యే నమః. పువ్వు అక్షతలు పట్టుకుని గౌరీదేవికి దండం పెట్టాలి. గౌరీం సువర్ణవర్ణాభాం స్వర్ణపద్మనివాసిని పాశాం కుశధనాం దేవంగాయే సవల్లభాం. గౌరీదేవతాభ్యో నమః. గౌరీదేవి పూజ్యయములో ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. పువ్వుతో 3 మార్లు నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. పువ్వుతో పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. స్నపయామి. ఆపోహిష్టామయో భవస్థాను ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. గంధం వెయ్యాలి. శ్రీకంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపను సురశ్రేష్టాపనిత్యర్థం ప్రతిగృహ్యతాం. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతలు వెయ్యమ్మ.
ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పణేః అదాచ పుండరీకాని సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం పువ్వులు పూజయించు పుష్పై పూజయామి. ఓం చంచలాయే నమః పాదో పూజయామి. చపలాయే నమః జానునే పూజయామి. పీతాంబరాయే నమః ఊరు పూజయామి. కమలవాసిన్యే నమః కటం పూజయామి. లలితాయే నమః వధుధ్వజం పూజయామి. కంబుఘంటాయ నమః కంఠాన్ పూజయామి. సుశీర్షాయే నమః శర పూజయామి. స్వరాసికాయ నమః నాసికాన్ పూజయామి. సుముఖాయే నమః ముఖ పూజయామి. శ్రియై నమః ఓష్ణో పూజయామి. నిగమశిరోగమ్యాయ నమః శర పూజయామి. మహాగౌరీదేవతాయే నమః సర్వాంజంగానం పూజయామి. పసుపు కుంకుమాక్షతులు పూలే ఓడలా పూజ చేస్తుంటమ్మా. ఓం ప్రగుచ్చే నమః విగుచ్చే నమః శ్రద్ధయే నమః విభూచయే నమః స్వరభ్యే నమః పరమాత్మకాయే నమః వాచే నమః పద్మాలయాయ నమః పద్మాయే నమః శుచయే నమః స్వాహయే నమః స్వరాయే నమః సుధాయే నమః ధన్యాయే నమః నిత్యపుష్టాయే నమః విభావర్యే నమః ఆదిత్యాయే నమః దిత్యాయే నమః దేప్తాయే నమః వసుధాయే నమః వసుధారిణ్యే నమః కమలాయే నమః కాంతాయే నమః కామాక్షే నమః పురోసంభవాయే నమః అనుగ్రహపదాయే నమః బుద్ధయే నమః త్రైణ సోమ్యే నమః లోపవేస్మగతే నమః నవదుర్గాయే నమః మహాకాయ్యే నమః మహాకన్యాయే నమః సరస్వత్యే నమః భోగవైషవసంధాత్రియే నమః భక్తానుగ్రహకారిణ్యే నమః ఈశావాస్యే నమః మహాదేవ్యే నమః ఉల్లేఖాయ నమః పరమాయే నమః మాతృగాబేజరూపిణ్యే నమః నిత్యనందాయ నమః నాదిన్యే నమః జ్ఞానమోదిన్యే నమః సత్యవర్తన్యే నమః స్వప్రకాశ స్వరూపిణ్యే నమః త్రిపురాయే నమః హంసాయే నమః వాగీశ్వర్యే నమః మహాగౌరీదేవతాయే నమః ఆవాహితేభ్యः సర్వేభ్యో దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పాత్ర పుష్పపూజాం సమర్పయామి. రెండు అగరొత్తులు వెలిగించామలో ధూపం వనస్పత్యుర్భవేత్ దివ్యై నానాగంధై సుసంయతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. గౌరీదేవి ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి. కొబ్బరికాయలు కొట్టి రాయ నీళ్లు పట్టడానికి గ్లాసు చేతో పట్టుకో తాను పెట్టి చెప్పు. యదం స్థలం మయా దేవి స్థాపితం పురతః తవ తేన మే సుఫల అవాప్తి భవేత్ జన్మని యః జన్మని సాంఘాయ సపరి వారాయ గౌరీ దేవతాయై నమః సుఫలం సమర్పయామి. అక్కడ పెట్టినాం కొట్టామా నీళ్ళ గ్లాసులో పోయి रोक्ष्या प्रसिद्ध्या पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः. गौरी देवताभ्यो नमः. नारिकेल सकल निवेदनं समर्पयामि. రెండు నక్షత్ర వేయించక్కడ నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి. ఆర్థిక పూర్వం వెలిగించాలి. नर्य प्रजा मे गोपाय अमृतत्वाय वसे जातान्य निक्षमानञ्च अमृते सत्ये प्रतिष्ठितां रसमन्नमिहायिषे सम्राजञ्च सम्राजञ्च विराजञ्च विस्त्रीर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्तमुख्या तयामासको दुर्जामसी ఒక నేలకు వేసి గౌరీదేవి జీవితాన్ని తీసుకోబడుతూనే గంట కిందటి ఆనంద కర్పూర నీరాజనందరికీ ఆ నీరాజనాంతో శుద్ధాచమను సమర్పయామి. కళగద్దు చక్షు శరసి ధారయేతు. రెండు పువ్వులు రెండు అక్షతలు పట్టుకుని పైకి లేచి 3 మార్లు ప్రదర్శనం చేయి. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవాః త్రాహిమాన్ కృపయా దేవ.
शरणगतवत्सलान्यदा शरणं नास्तु तमेव शरणं तव गौरी देवतायै नमः అనేక దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి కూర్చో రెండు అక్షతలు తీసుకుని నేడతోటి ఆకులు వదిలిపెట్టు అనయాధ్యానమావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక ఏ తత్వం గౌరీ దేవతార్పణమస్తు నీలరాంబ అలా నువ్వు కొట్టెట్టుకుని గోడలు కొట్టెట్టు హలో హలో ఫోన్ చేస్తాను भंजमानै पुत्रै पौत्रे वर्धयञ्चैव वर्धयञ्चैव आयुर्धाग्ने अभिषोजुषानो घृतप्रतीको హలో ఇక్కడ ఏలేసినాను ఉన్నాను అత్తిలారింటి దగ్గర ఉన్నాను ఇప్పుడు కామలారింటి దగ్గర నీకు కబురు వచ్చింది వెళ్ళండి వాడు రెడీగా ఉందంటే అన్నీ సెట్ చేసుకుని కామన వీరబాబు అప్పుడే ఫోన్ చేసింది నాకు ఇప్పుడే జస్ట్ ఫోన్ చేసింది పంచమానే పుత్రై పౌత్రే వర్ధయంచైవ ద్వారం గడిచావా రెండు నక్షత్రై ఇలా వచ్చింది 4 తావులు బియ్యం పోయింది చేతులు వెనక్కి పెట్టమ్మా ఊపిడి తొప్పించిన ఇలా పట్టుకోవాలన్నమాట అలాగే పట్టుకుందండి అంతే బండలు వెయ్యి అత్త దండనాగలిగి మామ దండనాగలిగి ఇలా ఉన్న చేతులు ఇలా మార్చు పుత్ర దండనాగలిగి రాసుకోండి పుత్ర దండనాగలిగి పురుష దండనాగలిగి మళ్ళా చేతులు మార్చు రాజదండన యమదండన ఎన్నటికీ వలదు స్వర్గానికి వెళ్ళినా చదువుకోరు వద్దు అందులో వదిలే బాబుకోటి బియ్యంలో అత్త దండనాగలిగి మామ దండనాగలిగి మళ్ళా చేతులు మార్చు పుత్ర దండనాగలిగి పురుష దండనాగలిగి మళ్ళా చేతులు మార్చు రాజదండన యమదండన ఎన్నటికీ వలదు స్వర్గానికి వెళ్ళినా చదువుకోరు వద్దు బాబుగా ఒకటి ఇవాళ బియ్యంలో అత్త దండనాగలిగి మామ దండనాగలిగి మళ్ళా చేతులు మార్చు పుత్ర దండనాగలిగి దండనాగలిగి మళ్ళా చేతులు మార్చు రాజదండన యమదండన ఎన్నటికీ వలదు స్వర్గానికి వెళ్ళినా చదువుకోరు వద్దు అందులో వదిలే బియ్యం పోయింది అంటే 11 తావులు పోయాలి రాజ్యం ద్రవర్తి సంయుక్తం మన్నేనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యాదీపం రేత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్వారా దివ్య జ్యోతిర్నమోస్తుతే
उद्दीप्य स्वजातवेदोपघ्नन्दरोतं मम पशुगुस्तमह्यमावह जीवनं च दिशो दिशः श्रीमहागणाधिपतये नमः। उद्दीप्य स्वजातवेदो अपघ्नन्दरोतं मम पशुगुस्तमह्यमावह जीवनं च दिशो दिशः। ఇగో కానీ నీళ్ళు తెచ్చిపెట్టు. నూనెలో ముంచితే నూనెలో ముంచమ్మా. నూనెలో ముంచి తెచ్చి అగరత్తు ముంచు. అగరత్తు ముంచితే అంతేపు ఉంటుంది. అది నాన్న उद्देप्य स्वजातवेदोपघ्नन्दरोतं मम पशुगुस्तमह्यमावह जीवनं च दिशो दिशः श्रीमहागणाधिपतये नमो नमः। నూనెలో ఉంచు. నూనెలో ఉంచితే ఆచమనికి గోడలో బంగారు పోస్తామని చేయించావా? ఆ పట్టు రావాలి. ఆచమని చేయమ్మా. ఆచమ్యా కేశవాయ నమః, చేసుకో. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న వృద్ధ పురుషోత్తమ దోక్ష జనార్దన అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. చేసుకున్నావా? 2 అక్షతలు కాళ్ళ కట్టుకుని వెనక వేసుకోవాలి. ప్రణరమ్యా ఉత్తిష్టంతో మధువిచాచాహ ఏతే భూంబారకాహ ఏతేషాం అవరోధేన బ్రహ్మ కర్మ సమారవే. కుడి చేత ముక్కు పట్టమ్మ. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గోదేవస్తదేమహి ధియో యో న ప్రచోదయాత్ మా జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సురం మమార్కో చేదిశే ఉపాదుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే స్వామి ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరాంతే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ ద్వాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువాస్యుజమాసే శుక్లపక్షే పట్లం కట్టి శుక్లపక్షే దశమ్యాం వాసరః శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషం శ్రీమాన్ గోత్రవతి బయట పాలగోత్రవతి వనితానామదేశాయిష్యాభివృత్యర్థం దండం పెట్టుకుని మనసులో చెప్పుకోములో అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృత్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోభీష్ట సిద్ధ్యర్థం చంద్ర ఉదయ ఉమా గౌరీ పూజా సమయే గౌరీ దేవత ఉద్దిశ్య గౌరీ దేవత పూజాం కరిష్యే. నీళ్ళలో వేరుంచు. గౌరీ దేవత పూజాం కరిష్యే నమః. పూవక్షతలు పట్టుకుని గౌరీదేవికి నమస్కారం చేయమ్మా. గౌరీం సువర్ణవర్ణాభాం స్వర్ణ పద్మనివాసినీం పాశాంకుశధరాం దేవం గాయేశ వల్లభాం గౌరీ దేవతాభ్యో నమః. గౌరీదేవి పూజ్యై ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పువ్వుతోటి 3 మార్లు నీళ్ళు జల్లు గౌరీదేవి మీద. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్నపయామి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. గంధం వెయ్యాలి. శ్రీకంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం పరిగృహ్యతాం. దివ్య శ్రీ చందనం సమర్పయామి. పువ్వులు పూజ చేయించి అక్కడ ఓం చంచలాయే నమః పాదో పూజయామి, చపలాయే నమః జానుడే పూజయామి, పీతాంబరాయే నమః పూరో పూజయామి, కమలవాసిన్యే నమః కటం పూజయామి, లలితాయే నమః భుజద్వయం పూజయామి, కంబుఘంటాయ నమః కంఠాన్ పూజయామి, సుశీర్షాయే నమః శర పూజయామి, స్వనాసికాయ నమః నాసికాన్ పూజయామి, సుముఖాయే నమః ముఖ పూజయామి, శ్రియే నమః
ओष्णो पूजयामि निगमशिरोगम्याय नमः शरः पूजयामि महागौरीदेवतायै नमः सर्वाण्यङ्गानं पूजयामि पशुकुङ्कुमाक्षतुलपूजयोडला पूज्यस्तुण्डो ओं प्रभुत्यै नमः विभुत्यै नमः श्रद्धये नमः विभूत्यै नमः स्वरभ्ये नमः परमात्मकायै नमः वाचे नमः पद्मालयाय नमः पद्मायै नमः शुचये नमः स्वाहये नमः स्वदायै नमः सुदायै नमः कन्यायै नमः नित्यवशायै नमः विभावर्ये नमः आदित्यायै नमः दित्यायै नमः देवतायै नमः वसुधायै नमः वसुधारिण्यै नमः कमलायै नमः कान्तायै नमः कामाक्षे नमः पुरोसंभवायै नमः अनुग्रहवदायै नमः बुद्धये नमः श्रेणुसौम्ये नमः नववेस्मिनते नमः नवदुर्गायै नमः महाकायै नमः महाकन्यायै नमः सरस्वत्यै नमः भोगवेगवसन्धात्र्यै नमः भक्तानुग्रहकारिण्यै नमः ईशावास्यै नमः महादेव्यै नमः रुल्लेखाय नमः परमायै नमः महद्दुर्गाबीजरूपिण्यै नमः नित्यानन्दाय नमः नादिन्यै नमः ज्ञानमोदिन्यै नमः सत्यवर्धन्यै नमः स्वप्रगः स्वरूपिण्यै नमः त्रिपुरायै नमः हंसायै नमः वागीश्वर्यै नमः देव्यै नमः षडङ्गाधिपतक्रमाय नमः अनुत्तमाय नमः दुर्लभाय नमः दुर्गमायै नमः सुखप्रदायै नमः दुष्टदुरागणासिन्यै नमः प्रपन्नाक्षाय नमः नारायणसमाश्रिताय नमः दार्ढ्यदंसिन्यै नमः देव्यै नमः सर्वोपद्रववारिण्यै नमः नवदुर्गायै नमः भवाय देवाय नमः शर्वाय देवाय नमः ईशानाय देवाय नमः वसुपतेर्देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः माधवदेवाय नमः धान्यलक्ष्मे नमः धनलक्ष्मे नमः सिद्धलक्ष्मे नमः क्रियालक्ष्मे नमः मोक्षलक्ष्मीये नमः प्रसादिन्ये नमः उमाये नमः भगवत्यै नमः चान्द्रिये नमः प्रत्यङ्गिराये नमः धराये नमः लोकमात्राये नमः हरिप्रियाये नमः शवकामिन्ये नमः सत्याये नमः करुण्ये नमः वारुण्ये नमः महागौर्ये नमः रुल्लेखाय नमः परमाये नमः मातृगाबीजरूपिण्ये नमः नित्यानन्दाय नमः नादिन्ये नमः जन्मोदिन्ये नमः सत्यवर्धन्ये नमः स्वप्रगः स्वरूपिण्ये नमः त्रिपुराये नमः हंसाये नमः वागीश्वर्ये नमः देव्ये नमः षडङ्गाधिपतक्रमाय नमः अनुत्तमाय नमः दुर्लभाय नमः दुर्गाये नमः सुखप्रदाये नमः भवान्ये नमः गौर्ये नमः उमाये नमः चण्डिकाये नमः महागौरीदेवताभ्यो नमः आवाहितेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमः नानाविध परिमळ पत्रपुष्पपूजां समर्पयामि రుణాగరకులు వెలిగించంబా హలో వచ్చాను కానీ ఇక్కడ టైం దాటింది నేను వచ్చేటప్పటికి అన్నీ చూసుకునే వస్తాను చూపించు రూపం మనత్వచ్చుర్భవేత్ దివ్యేర్నానాగంధైః సుసంయతం ఆగ్రహేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహతాం ధూపమాగ్రాపయామి దీపాలకి దండం పెట్టు సాక్షాత్తు దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి దండం చెప్పండి జలం ఫలం మయా దేవి స్థాపితం పురతః తవ తేన మే సుఫల అవాప్తిః భవేత్ జన్మని జన్మని సాంఘాయ సపరి ద్వారాయ గౌరీ దేవతాయై నమః సుఫలం సమర్పయామి. తాయిపోతు నీళ్ళలో పోయి ఆ పక్కన ఉంది కదా. ప్రోక్ష్యావధిక్యా పుండరీకాక్ష పుండరీకాక్షమే అర్థమే కూడా ప్రోక్ష్యావధిక్యా పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః గౌరీ దేవతా ప్రేతయే నమః తిరస సహిత
నారికేళ సకల నివేదనం సమర్పయామి నివేదయామి 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 2 అక్షతలు వేయి అక్షతాన్ని సమర్పయామి 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించాలి. గంట సమరాజంచ విరాజంచ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్తముఖ్యాతయ మాసగోసురుజామసి గౌరీదేవతాయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానందరం శుద్ధాచమనం సమర్పయామి. చక్షు శరసి ధారయేతు 2 పువ్వులు 2 అక్షతలు పట్టుకుని పైకి లేచి రాజాదిరాజాయ ప్రసహ్యసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే తమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం దత్ బ్రహ్మా ఓం దత్ వాయు ఓం దత్ ఆత్మా ఓం దత్ సత్యం ఓం దత్ సర్వం ఓం దత్ పురోహర్ నమః. అంతఃచరత భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వయ్యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. వందదాపా భోజ్యో ధీరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సోమేక్షు సదాశివం. 3 సార్లు తిరిగములు. యాని కాని చ పాపాని జన్మాంతర్భుతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవాః. రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల గౌరీ దేవతాభ్యో నమః. అనేక దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షతలు నీడాకులు వదిలిపెట్టు. అనయాధ్యానమావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక ఏతత్వనం గౌరీ దేవతార్పణమస్తు. చేయి శుభ్రం చేసుకో. దేవుడు మరడి చూసుకోమని అక్కడ పూజ అనుకోం. దేవతా ప్రసాదం శిరసా గృహామి. రామ నువ్వు పొట్టేసుకొని గోడలో పొట్టు పెట్టు. ఆ పువ్వులు మా దగ్గర పెట్టి దాని వల్ల లేదు మా దగ్గర పెట్టేమో. మేట్మేట్ పంచమానై పుత్రై పౌత్రై వర్ధయంచేవ యమం వస్త్రాన్ని పేవసావసాదేహి భోరచ్యత్ర. ఆ పుట్టగా చూడండి ఇంత తీస్తున్నారు. యవం వస్త్రాన్ని దేవసావసాదేహి భోరచిద్రావంతవోహ సర్గాః వాతిరతమనృతాన్ విస్పత్తేన వరుణా సచేతే. ద్వారం బుద్ధుడు नवो नवो भवति जायमानान्नां केतुरहित्यामेत्यग्रे भागं देवेभ्यो ददात्याजन् प्रचन्द्रमा चरति दीर्घमायुः. बृहस्तामक्षतहरुदृष्टिजं दृशभौजसुतमुग्रवेरं पञ्चदशेन सागरेण रक्षा. आयुर्धाग्ने अभिषोजुषानो कृतप्रतीको कृतयो निरेदिः कृतं वेत्वा मधुचारुडव्यं पितेव पुत्र प्रविरक्षतादिमं. काळदानं बेटा तयार अक्षतलै आयुष्यवेन्द्रिये प्रतिष्ठति. पక్కన ఎక్కితాను ఒక 500 ml దండనాల్లోకి పెట్టాములో అన్నట్టు కుక్కడితో బిగింది కొంత అత్తదండనాగలిగి మామదండనాగలిగి మళ్ళా చేతులు మార్చు. కొత్త దండనాగలిగి పురుషదండనాగలిగి మళ్ళా చేతులు మార్చు. రాజదండన యమదండన
ఎన్నటికీ వలదు. స్వర్గానికి వెళ్ళినా సవితి కోరవద్దు. అందులో వదిలే. అత్తదండనాగలిగి మామదండనాగలిగి మళ్ళా చేతులు మార్చు. ఉత్తరదండనాగలిగి పురుషదండనాగలిగి మళ్ళా చేతులు మార్చు. రాజదండన యమదండన ఎన్నటికీ వలదు. స్వర్గానికి వెళ్ళినా సవితి కోరవద్దు. అందులో వదిలే. అత్తదండనాగలిగి మామదండనాగలిగి మళ్ళా చేతులు మార్చు. ఉత్తరదండనాగలిగి ఉత్తరదండనాగలిగి మళ్ళా చేతులు మార్చు. రాజదండన యమదండన ఎన్నటికీ వలదు. స్వర్గానికి వెళ్ళినా సవితి కోరవద్దు. అందులో దాదయ్య టూలు ఏమైనా ఉందా? టూలు కాబట్టి అక్షతలు పట్టుకోమలు నువ్వు నేను కథ చెప్తాను. నేను ఆపరేటర్లో అంటున్నాను. నేనన్నా పూర్వకాలంలో ఆర్యావర్తం అనేటువంటి పుణ్యభూమిలో యజ్ఞశర్మ అనేటువంటి ఒక పంతులు గారు ఉండేవారు. ఆయన వేద విద్యలన్నీ నేర్చుకుని రాజుగారి స్థానంలో మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అందరికీ కూడా తలలో నాలుగులాగా పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నాడు. ఆయనకి 4 కుమారులు. పై 3 కుమారులు కూడా తండ్రి గారి వల్లనే అన్ని విద్యలు నేర్చుకుని రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేసుకుంటూ తండ్రి గారికి మంచి పేరు తెచ్చుకుంటూ ఉండేవారు. 4వ కుమారుడు చిన్నతనం నుంచి కూడా చదువు సంఖ్యలు లేవు, చెడు సావాసాలు చేస్తూ ఎల్లప్పుడూ కూడా వేశ్యా వాటిల్లో తిరుగుతూ ఉండేవాడు. ఈయన వల్ల ఆ యజ్ఞశర్మకి మనస్తాపంగా ఉండేది. వీడు పాడైపోతున్నాడు, ఎలా బాగు చేయడం అని. వయసు వచ్చిన తర్వాత ఆ పెద్దలు ఈ పెద్దలు చెప్పిన మాట విని వివాహం చేస్తే మారతాడనే ఉద్దేశం చేత వాడికి ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆలస్యం చేయకుండా కోడల్ని కాపురాన్ని తీసుకొచ్చేసారు. ఇంటి పట్టున ఉంటాడని. భార్య కాపురానికి వచ్చినా వాడు ఇంటి పట్టున ఉండటం లేదు, ఎప్పుడు కూడా వేసేవాటిలో ఉండేవాడు. కానీ ఈ భార్యని కాపురాన్ని తీసుకొచ్చాడు కదా, ఈ అత్తగారు 3 తోటికోడళ్ళు కూడా ఇంటి పనులన్నీ ఆవిడకి చెప్పి మీరందరూ కూడా చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. భర్త యొక్క ఆధారం లేదు. అందుచేత అత్తగారు ఆ తోటికోడళ్ళు చెప్పిన మాటకి బుర్ర ఊపుతూ ఆవిడ కాలక్షేపం చేస్తూ ఉండేది. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత కొద్ది రోజుల్లో ఉండ్రాల దద్ది వస్తుంది. ఈ 3 కోడళ్ళు కూడా అత్తయ్య గారు పలానా రోజున ఉండ్రాల దద్ది వస్తుందండి, మనందరం కూడా ఉండ్రాల దద్ది నువ్వు నోచుకుందాం అనేటప్పటికి అత్తగారు అలాగే తప్పకుండా అని చెప్పి 4వ కోడలు కేకేశారు. మేమంతా కూడా పలానా రోజుని ఉండ్రాల దద్ది నువ్వు నోచుకుందామని అనుకుంటున్నాం. అందుచేత ఆ రోజున ఉండ్రాల దద్ది చేయడానికి ఏ సంబారాలు కావాలని సమకూర్చోబెట్టు అని చెప్పి అమ్మాయికి అడిగి ఇచ్చాడు. అంతేగాని నువ్వు కూడా చూసుకుందాం అని చెప్పి అమ్మాయిని ఏమనలేదు. కానీ అమ్మాయి ఏం చేసింది, అత్తగారు చెప్పిన మాటకి బుర్ర ఊపింది. వీరందరూ కూడా 10 రోజులు లేచారు. చక్కగా తెల్లవారుజామునే తలంటు పోసుకున్నారు. ఆ అమ్మాయి కూడా తలంటు పోసుకుంది. మీరు చల్లి పూజించారు. చల్లి పూజించి అనంతరం ముందు రాజుగారి తోటలో ఆటలో పాటలో పాడుకోవడానికి పోయారు. వారు వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయిని కూడా కేకేయాలి కదా, కేకేయలేదు. ఈ అమ్మాయి ఏం చేసింది, స్నానం చేసింది కాదు, బియ్యం నానబోసుకుంది. ఆ బియ్యం అంతా చక్కగా నానిన తర్వాత దాని అంతా దంచింది, పిండి తయారు చేసింది. ఆ పిండితోటి వారికి పూజకు కావాల్సినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేసి ఎవరి గదిలో వారికి పూజకి అన్నీ సిద్ధపరిచేసింది. ఆఖరిని ఆ అమ్మాయి కూడా నువ్వు నోచుకుందామని కుతూహలం కలిగింది. చూస్తే పిండి లేదు అక్కడ. ఆ రోటిని రోకల్ని గీచేటప్పుడు కొద్దిగా పిండి వచ్చింది. దానితో చిన్న ఉండ్రాళ్ళు 5 ఉండ్రాళ్ళు చేసి గదిలో పెట్టుకుని పొరిగింటి మజ్జిగ తెచ్చుకుందామని చెప్పి బయలుదేరి వెళ్ళింది. ఈ అమ్మాయి మజ్జిగ పట్టుకొచ్చే సమయానికి ఒక కుక్క ఆ లోపల దూరి ఆ ఉండ్రాళ్ళు తినేసి ఈ అమ్మాయి వచ్చి బూతులు ఆకుంటూ ఎదురుకుండా వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ వచ్చింది కుక్క అని అనుకోలేదు, గౌరీదేవి ఆ రూపంలో వచ్చిందని చెప్పి ఆ మధ్య దాని ముందు పెట్టి నా నోము పూర్తి చేసావా గౌరీదేవి అని చెప్పి ఒక నమస్కారం చేసుకుంది.
ఆ కుక్క మంచి దానికి వెళ్ళిపోయింది. ఈ వాడు ప్రకారంగా వెళ్ళేటువంటి కుర్రాడు బ్రాహ్మణ కుమారుడు వేసేవాటికి వెళ్ళేదో అలవాటు ఉంది కదా, వాడు అక్కడికి వెళ్ళేటప్పుడు అదేముంది బాగుంది, ఊరందరూ ఉంటారు తద్దు నువ్వు నోచుకుంటున్నారు, నేను కూడా నోచుకుంటాను, కొంత పైకి ఇవ్వండి అని చెప్పి అడిగింది. ఇవ్వడానికి మన వాడి దగ్గర ఏమీ లేదు. ఎవరు నెచ్చక మాటలు ఏవో చెప్పాడు, ముఖం జాడు చేసుకుపోయాడు. ఈ బాగుంది కూడా ఏదో కింద మీద పడి నోచుకుంది. సాయంకాలం అయిన తర్వాత ఈ బ్రాహ్మణ కుమారుడు ఆ బాగుందాన్ని ఇంటికి వెళదామని చెప్పి వెళుతున్నాడు. అదేం చేసింది, చంద్రుడు ఉదయించిన తర్వాత దీపారాధన చేసుకుని పలహారం చేసి ఆ ఆకు బయట పారేద్దామని చెప్పి అది వస్తుంది. హలో, గుండ్రాల తద్దులో ఉన్నాయో విసిరేసింది. అది దైవశాంతి ఏమైంది, గాలిపాటుకి ఎగిరి బ్రాహ్మణ కుమారుడు శిరస్సును వెళ్ళింది. ఎప్పుడైతే ఎంగులాగా నెత్తిపడిందో ఈ బ్రాహ్మణ కుమారుడికి అప్పుడు జ్ఞానం కలిగింది. అయ్యో, నేను ఎంతో ఉన్నతవంశంలో జన్మించి ఇటువంటి నీచ ప్రవర్తనకి అలవాటు పడ్డాను కాబట్టి నాకు ఈ రోజున ఇటువంటి సన్మానం జరిగింది, ఇంకెప్పుడు కూడా ఇటువంటి ప్రదేశాలకు నేను రాకూడదు అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి తన భార్యతోటి ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క బ్రాహ్మణ కుమారుడు మారడం, భార్యతోటి సంసారం చేసుకోవడం ఆ నోట ఆ పట్టణాన్ని పరిపాలించే మహారాజు గారి భార్య ఇద్దరికి తెలిసింది. భార్య ఏం చేశారు, ఈ 4వ కోడల్ని కౌరు పంపించారు. వీడు వెళ్ళింది, అమ్మ మీరు ఉండాలదు నోచునుక మీ భర్త గారు మీరు చాలా అన్యోన్యంగా ఉంటున్నారని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు, మీరు కూడా మా దగ్గరుండి ఆ నోము మా చేత నోపించండి అనేటప్పటికి ఆవిడ తప్పకుండా ఆ నోవుకు సంబంధించిన సంభారాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఈ పట్టణాన్ని వెళ్ళేటువంటి ఆ మహారాజు గారు కూడా కుంపుడు కత్తుంది. దానికి సంగతి తెలిసింది. వెంటనే మహారాజు గారు కౌరు పంపించింది. మహారాజు గారు వచ్చారు, ఏమిటి సంగతి అని అడిగితే, ఇలా పట్టపురాణులు ఇద్దరు కూడా ఉండ్రాల తద్దు నువ్వు నోచుకుంటాక నేను కూడా నువ్వు నోచుకుంటాను, అందుచేత దానికి తగ్గ సంభారాలన్నీ నాకు తెప్పించి పెట్టండి అంటే నేను భట్టులు పంపిస్తాను, వారి జాతి నీకు కావాల్సినవన్నీ తెప్పించుకోమన్నారు. భట్టులు వచ్చారమ్మా మీకు ఏవో సామాన్లు కావాలంట, అవి ఏమిటో చెబితే మేము తీసుకొస్తాం అనేటప్పటికీ ఈవిడ అన్నీ కూడా 2 సమాలు చెప్పింది. బియ్యం పసుపు బిసుపు కుంకుమ బెల్లం గిల్లం అన్నీ చెప్పింది. వారు అన్నీ రాసుకున్నారు, బజార్లు అన్నీ తిరిగారు. మొదటి రకమే దొరికాయి, 2వ రకం ఎక్కడా లేవు. అమ్మ మొదటి రకమే దొరికాయి, 2వ రకం ఎక్కడా లేవు, అందరూ చూస్తున్నారు, ఇదో దొరికినేవో తెచ్చాం మీరు అన్నీ పూర్తి చేసుకోండి అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఇదేం చేసేది, నవ్వుకుంది. ఆ సామాతో నోమాతో నోచుకుని ఆ పసుపు నీళ్ళు అన్నీ చెంబులో పట్టి ఉంచింది. మహారాజు గారు వచ్చారు, నువ్వు నోచుకున్నావా, బట్టలు సామాన్లు తెచ్చారా అనేటప్పటికీ మీ బట్టలు ఎంత నిర్వాహకం చేశారని చెప్పి ఆ పసుపు నీళ్ళు మహారాజు గారి ముఖం మీద చిలకరించింది. మహారాజు గారు కూడా ఈ వ్రత ప్రభావన ఆ భోగందాన్ని ఏమనలేకపోయాడు. ఆ భోగందు కూడా బ్రతికినంతకాలము సకల శుభాలు కోరుకుంటూ ఈ యొక్క వ్రతాలు చేసుకుంటూ ఆ గౌరీదేవికి సాన్నిధ్యాన్ని చేరింది. కొద్దిగా అక్షతలు అక్కడేసి మిగతా చేతి బియ్యమ్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీచ. మళ్ళా అక్షతలు కొడుకు. పూర్వకాలంలో బ్రాహ్మణ వారక్కమ్మ, రాచవారక్కమ్మ, పావట వారక్కమ్మ, కాపు వారక్కమ్మ, వెలం వారక్కమ్మ మొదలు 7 అక్కమ్మలు. అక్కమ్మలు అనగా పెండ్లి కానీ ఆడపిల్లలు. మరందరూ కూడా అట్ల దగ్గర నువ్వు నోచుకోవాలి అనేటువంటి కుతూహలం కలిగింది వారికి. వారందరూ కూడా తద్దు రోజున తెల్లవారుజాము లేచినటువంటి వారు చక్కగా కరెంట్లు పోసుకున్నారు. అనంతరం ముందు ఉల్లిపాయ పులుసుతోటి చలిదానం తిన్నారు. తర్వాత రాజుగారి తోటలోనికి వెళ్ళి ఆటలు పాటలతో చాలాసేపు కాలక్షేపం చేశారు. తెల్లవారిన తర్వాత పొద్దెక్కుతోంది, ఎండ చుర్రుమంటోంది. పూజకు పత్రి పువ్వులు కోసుకుందామని చెప్పి ఆ కుర్రాళ్ళు అందరూ కూడా జట్లుగా విడిపోయి తోటలో విహరిస్తూ ఉన్నారు. ఈ రాతిపిల్ల సుకుమార్ అవడం వలన ఏనాడు ఎండలో తిరిగి ఎరగదు. ఈ తోటల్లో తిరిగేటప్పుడు ఆ ఎండ తగిలి అమ్మాయి మూర్చపోయింది. కొంతమంది పిల్లలు అక్కడ ఉండి మరి కొంతమంది ఆ రాచపిల్ల అన్నాల వద్దకు వెళ్ళారు. ఏమండా మీ చెల్లెలు పలానా చోట పడిపోయింది. వెంటనే అమ్మాయిని తీసుకొచ్చి ఒక మీద నీళ్ళు చల్లి సేద తీర్చారు. అక్కడ చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టుకు నిలువుటద్దాన్ని కట్టారు. ఆరి కుప్ప అనగా ఎండిపోయిన తుప్పకి మంట పెట్టి ఆ మంటని అద్దంలో చూపించారు. అయ్యోనమ్మ చంద్రుడు వచ్చేసాడు, ఈసారి నువ్వు పూజ చేసుకుని పలహారం చేసేయి అన్నారు. ఇవాళ చంద్రుడు పైకి వచ్చేటప్పుడు ఎర్రగా వస్తాడు. అందుచేత అమ్మాయి ఏమనుకుంది, నేనుగా చంద్రుడు వచ్చేసేయడమో అని చెప్పి ఆ మంటకు ఒకసారి దండం పెట్టేసుకుంది. కోటలోనికి వెళ్ళిపోయి దీపారాజు చేసుకుని పలహారం చేసేసింది. మిగతా పిల్లలు
సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రుడు వచ్చిన తర్వాత వారందరూ కూడా దీపారాధన చేసుకుని పలహారాలు చేశారు. వారు వీరు అందరూ పెరిగి పెద్దవారయ్యారు. పెళ్ళిళ్ళు చేయవలసినటువంటి సమయం వచ్చింది. ఇక రాతి పిల్లకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈడు జోడు అని భర్తలు వస్తున్నారు. ఈ రాతి పిల్లకి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా ముసలివాడే కానీ బాధపడింది. ఏదో ఒక మొగుళ్ళే అని చెప్పి ఒక ముసలివాడికి ఇచ్చి వివాహం చేసేసారు. ఈ రాతి పిల్లకు చాలా అవమానంగా తోచింది. అంటే నా స్నేహితురాళ్ళందరూ కూడా ఈడు జోడైన భర్తలతోటి నేను ముసలివాడితోటి కాపురం చేయడం ఏమిటో సంగతి పరమేశ్వరుని కనుక్కుంటాను అని చెప్పి ఒకనాటి అర్ధరాత్రి కోట విడిచిపెట్టి అరణ్య మార్గాన్ని బట్టి వెళ్ళిపోతోంది. ఇల్లు విడిచిపెట్టి బయటకు వచ్చింది కానీ పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ ఉంటారు అన్న సంగతి ఆ అమ్మాయికి తెలియదు. ఎవరో ఒకరిని అడగాలి. ఎవరిని అడుగుదామా అని అలా ముందుకు పెడుతూ ఉంటే ఒక చోట ఒక ఆవు దూడ నిలబడి ఉన్నాయి. అక్కడ అలా ఉంది, మోకాలు ఎత్తు పచ్చగడ్డి పెరుగుంది, పక్కన నీళ్లు ఉన్నాయి. ఆవు దగ్గరికి వెళితే ఆవు దూడ డొక్కలు అంటుకుపోయి ఒక గంటకో గడిపోయి చచ్చిపోయేలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఓ గోమాత, పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారో నీకు తెలుసునా అని అడిగింది. ఈ గోమాత ఏముంది, పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారో మాకు తెలియదు కానమ్మా, మాకేమిటో తిందామంటే నోరు రావటం లేదు. నువ్వు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తున్నట్టున్నావు, మా సంగతి కాస్త కనుక్కో అని చెప్పి అలాగే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళగా ఒక చోట ఒక దండం కర్ర మీద రంగురంగుల పోకలు వాటంతటవే తగలబడిపోతూ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఒక 2 పూజల మీద ఉన్న అట్ల పెనాలు వాటంతటవే మరుగుతున్నాయి. అక్కడ ఎవరూ లేరు. ఇంకా ముందుకు వెళ్ళింది. ఒక మామిడి చెట్టు ఓ పక్కన కాయలతోటి ఓ పక్కన పండ్లతోటి కింద పడి దుర్వాసన భరితంగా నేలలో కలిసిపోతూ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఒక మల్లె పందిరి మొగ్గలతోటి పువ్వులతోటి ఉంది. అది కూడా దుర్వాసన భరితంగానే ఉంది. ఇంకా ముందుకు వెళ్తుండగా ఈ పార్వతీ పరమేశ్వరులతో కూడా వెనకల వాళ్ళ వేషం వేసుకుని ఈ రాజపల్లి వచ్చే దారికి అటుపక్క నుంచి వారు వస్తున్నారు, ఇటుపక్క నుంచి వీరు వెళ్తున్నారు. వారు వీరు ఎదురుపడ్డారు. పరమేశ్వరుడు ఈ రాజపిల్లని అడిగాడు, అమ్మాయి ఇంత అర్ధరాత్రి ఎక్కడికి పెడుతున్నావు నువ్వు అంటే, వారెవరో సామాన్యులు అనుకుని మీరు ఏమైనా ఆరుస్తారా తీరుస్తారా, మీకు ఎందుకు వచ్చిన కూడా మీ దారి మీరు వెళ్ళండి అంది. అలా కాదమ్మా, నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు, మాకు తోచిన సలహా చెబుతాం అనేటప్పటికీ అప్పుడు అమ్మాయి బు కొడుతున్నాడు అంటే పక్కన అమ్మాయి మీద భయపడుతున్నాడు. అప్పుడు ఆ రాజపల్లి జరిగిందంతా చెప్పింది. పరమేశ్వరుడు నువ్వు అట్ల తద్దు నువ్వు ఉల్లంఘన చేసుకున్నావు. మరలా వచ్చే తద్దు రోజుని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రుడు ఉదయించిన తర్వాత గౌరవ పూజ చేసుకుని ఆ అక్షతల్ని భర్త శిరస్సుని వేస్తే నీ భర్త మరలా యవ్వనవంతుడు అవుతాడు అని చెప్పి అలాగే చేస్తానండి. నేను వచ్చేదారిలో కొన్ని వింతలు చూశాను, వాటిని చెప్పండి అనగానే చెప్పుకున్నాడు. ఆవు దూడ గత జన్మలోకి అత్తగారు కోడలును, వారింట్లో కూడా ఎలాగో ఆవు దూడ ఉండేవి. వాటికి మేత నీరు నువ్వు పెట్టంటే నువ్వు పెట్టని వంతులాడు వాదులాడు వాటిని బాధ పెట్టారు. నోరు లేని ఆ జీవాలు ఆకలి బాధలు తట్టుకోలేక మరమలా మాడి చనిపోయాయి. ఆ పాప ఫలితంగా అత్త కోడలు ఈ జన్మలో ఆవు దూడ కింద పుట్టేలా బాధపడుతున్నారమ్మా అని చెప్పారు. తర్వాతది దండంకర్ర మీద కోకలు పుట్టిండి ఆడబొచ్చును ఏడాదికి ఒక్క మార మన ఇంటికి తీసుకొచ్చి మనకు ఉన్నంతలోనే పసుపు కుంకుమ కొత్త చీర రైపుల గుట్ట ఇచ్చావిని సంతృప్తి చేయాలి. అలా చేయకపోతే అది మహాదోషం అవుతుందని ప్రజలకు తెలియడానికి భగవంతుడిని సృష్టించాడని చెప్పారు. తర్వాతది పూజల మీద పెనాలు, ఒకే ఇంటి పేరు కలిగిన ఇద్దరు తోటకోడాళ్ళు ఇలాగ అట్ల దద్దు నవ్వు నోచుకుని పరాయి పేరంటాన్ని పిలిస్తే 2 వాయనాలు పైగా పోతాయని చెప్పి ఒకరి వాయనం ఒకరు ఎదురు పుచ్చుకున్నారు. అలా పుచ్చుకోకూడదు, అది దోషం అవుతుందని ప్రజలకు తెలియడానికి బ్రహ్మగారు అట్లా సృష్టించాడని చెప్పారు. తర్వాతది మామిడి చెట్టు, ఆయన గత జన్మలో ఒక పండితుడు దాని వద్దకు ఎవరైనా చదువు చెప్పమని వస్తే ఎవరికి చదువు చెప్పేవాడు కాదు. ఎందుచేత వీరికి చదువు చెప్తే నాకంటే ఎక్కువ విద్య నేర్చుకుంటారనే కుచిత స్వభావం చేత ఎవరికి చదువు చెప్పేవాడు కాదు. బ్రతికున్నప్పుడు ఎవరికి ఉపయోగపడలేదు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా అలా మామిడి చెట్టు కింద పుట్టాడమ్మా అని చెప్పారు. తర్వాత మల్లెపొందరి, అది గత జన్మలో ఒక భోగంతే. అది కూడా తన దొడ్లో పూసే మొగ్గలు పువ్వులు ఎవరికి ఇచ్చేది కాదు, తాను పెట్టుకునేది కాదు. నిష్కారణంగా నేలబడి మట్టిలో కలిసిపోతూ ఉండేది. ఆ బాహుబద్ధంగా అది కూడా అలా మల్లెపందిరి కింద పుట్టిందమ్మా అని చెప్పి మంత్రించి నక్షత్రాలు ఇచ్చి వెళ్ళేటప్పుడు వాటి మీద జలుకుంటూ వెళ్ళమని చెప్పారు. వాటి మీద జలుకుంటూ తెల్లవారేటప్పుడు ఇంటి చేరింది.
తద్ది రోజు వచ్చే వరకు వేచి ఉండి తద్ది రోజున పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఆ యొక్క నోమును పూర్తి చేసుకుని ఆ అక్షతలు భర్త శిరస్సుని వేసేటప్పటికి భర్త మరలా యవనవతుడు అయ్యాడు. అది మొదలుకున్న రాజపల్ల ప్రతి సంవత్సరం యొక్క వ్రతాన్ని చేసుకుంటూ యహలోకములు అన్ని సుఖాలు అనుభవించి అంత్యమందు గౌరీ సాన్నిధ్యాన్ని చేరుకుంటుట. బుద్ధి అక్షతలు అక్కడేసి మితాన చేతిజమ్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకాస్తమస్త సుఖినో భవంతు. అప్పాడం కూడా ఇలాగే మీ అమ్మాయిని రమ్మను. ఆయుద్ధాగ్నే విచాచుషాన్నో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం వేద్వా మధుచార్గవ్యం పితేవ పుత్రమవిరక్షతాదిమం తస్మై తే ప్రతిహర్యతే జాతవేదో విచర్షనే అగ్నే జనామి సుష్టికం దేవస్వరి ప్రథమన్యగ్నే అగ్నిరత్మయ్యం ద్వితిం పరిజాతవేదామ. మీరా డబ్బులేజీ ఇచ్చేసో పట్టుకో నాన్న ఇచ్చేసో. లే తర్వాత ఇద్దాం. లే నువ్వు వడలే అమ్మలో కొంటాలు తద్ది పేరంటాడు.